వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 316వ వీడియో. ఈరోజు మనం కొన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు 10 జీకే క్వశ్చన్స్, త్వరలో మీకు 10 to 15, 20 క్వశ్చన్స్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది కొన్ని వీడియోస్లో, అది కూడా గమనించండి. ఇక ఈరోజు మనం లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1, IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? భారతదేశం నుండి RBI మాజీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రీసెంట్గా మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది మనకు అమెరికాలోని వాషింగ్టన్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉందండి. ఈ IMF మరియు వరల్డ్ బ్యాంక్ ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే బ్రెటాన్ వుడ్స్ కవలలు అంటారు. ఎందుకంటే 1944లో అమెరికాలోని బ్రెటాన్ వుడ్స్ నగరంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. కాబట్టి ఆ సమావేశం ఫలితంగానే IMF కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఈ రెండు ఏర్పడ్డాయి. కాబట్టి వీటిని బ్రెటాన్ వుడ్స్ కవలలని పేర్కొంటున్నారు. క్వశ్చన్ నెంబర్ ఈ IMFకి మనకు ఎవరైతే రీసెంట్గా ఊర్జిత్ పటేల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపికయ్యారో పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, 2025 కాళోజీ పురస్కారం ఎవరికి దక్కింది అనేది ప్రశ్న అండి. రీసెంట్గా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. కాళోజీ జయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. మనకు 2025 కాళోజీ పురస్కారం వచ్చేసి నెల్లుట్ల రమాదేవికి ప్రదానం చేయబోతున్నారు. జనగామ జిల్లాకు చెందిన రచయిత్రి. క్వశ్చన్ నెంబర్ 3, 2025 రామన్ మెగాసెసే పురస్కారం అందుకున్న భారత్లోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఏది? ఈ రామన్ మెగాసెసే పురస్కారం అనేది ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఇస్తుంది. రామన్ మెగాసెసే మరి ఫిలిప్పైన్స్ యొక్క మాజీ అధ్యక్షుడు. అతని యొక్క జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. రీసెంట్గా ఇండియా నుంచి ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక NGO, ఒక స్వచ్ఛంద సంస్థ ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. భారతదేశం నుండి రామన్ మెగాసెసే పురస్కారం అందుకున్న మొట్టమొదటి సంస్థ అండి. ఇంతకుముందు మనకు వ్యక్తులు అందుకున్నారు, కానీ ఒక సంస్థ ఇండియా నుంచి రామన్ మెగాసెసే పురస్కారం అందుకోవడం ఫస్ట్ టైము. ఆ సంస్థ పేరు ఎడ్యుకేట్ గర్ల్స్, ఫస్ట్ ఇండియన్ NGO టు విన్ రామన్ మెగాసెసే అవార్డు. వ్యవస్థాపకురాలు వచ్చేసి సఫీనా హుస్సేన్. 2007లో ఈ NGOను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రాజస్థాన్లో దీన్ని ప్రారంభించారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో గల పాఠశాలకు వెళ్ళని బాలికలను గుర్తించి వారిని పాఠశాల వైపు మళ్లిస్తుంది ఈ NGO యొక్క పని. ఇక మిగతా వాళ్ళు షహీనా అలీ మాల్దీవుల నుంచి ఈ అవార్డు తీసుకుంది. ఫ్లావియానా అంటోనియో ఫిలిప్పైన్స్ నుంచి రామన్ మెగాసెసే అవార్డు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసినందుకు వారికి ఇచ్చారు. 1957లో రామన్ మెగాసెసే పురస్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డును ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణిస్తారు. ఈ ప్రశ్న అడిగిండు ఇంతకుముందు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడల కొరకు ఇండియా ఏ నగరాన్ని ప్రతిపాదించింది? 2030లో మనం కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయాలని బిడ్ దాఖలు చేస్తున్నాం. మరి ఇండియా గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాన్ని ఇందుకోసం ఎంపిక చేసి బిడ్లో మరి ప్రతిపాదించబోతుంది. ఈ క్రీడల కొరకు భారత ప్రభుత్వం బిడ్ వేయాలని నిర్ణయించింది. క్వశ్చన్ నెంబర్ 5, తొలి కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ వచ్చేసి మనకు కెనడాలోని హామిల్టన్లో జరిగాయండి. 1930లో జరిగాయి. కామన్వెల్త్ కంట్రీస్ అంటే మీరు గుర్తుంచుకోండి, ఒకప్పుడు బ్రిటన్ ద్వారా పరిపాలించబడి నేడు స్వాతంత్రం పొందిన దేశాలన్నీ ఒక గ్రూపుగా ఏర్పడ్డాయి. వీటిని మనం కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. ఈ దేశాల మధ్య జరిగే క్రీడలను కామన్వెల్త్ గేమ్స్ అని పిలుస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవల వార్తల్లోకి వచ్చిన కాలభైరవ అనేది ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశీయంగా తయారు చేసిన రిమోట్ యుద్ధ విమానం పేరు కాలభైరవ, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ప్రధానమంత్రి స్వనిధి పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్. ఇది 2020 జూన్ 1న ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. దీని గడువును రీసెంట్గా మనకు 2030 వరకు అయితే మరి ఎక్స్టెండ్ చేశారు. ఇది గుర్తుంచుకోండి. ఇక ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఈ పథకం కింద వీధి వ్యాపారులకు ఎలాంటి హామీ లేకుండానే దశల వారీగా రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీధి వ్యాపారులు ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ని లాంచ్ చేశారు. 2020లో లాంచ్ చేశారు. 2030 వరకు అయితే ఈ గడువును ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ విద్యార్థులకు వసతి గృహాన్ని ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు? ఫస్ట్ టైం ఇండియాలో ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్కి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం ఒక యూనివర్సిటీ చేసిందండి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేరళలో ఉంది. మరి ఆ కేరళలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇండియాలో ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్స్కి అయితే మరి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9. 2025 ప్రపంచ పోటీతత్వ నివేదికలో భారత్ స్థానం ఎంత? పోటీతత్వ నివేదికలో ఇండియా ప్లేస్ వచ్చేసి మనకి 41వ స్థానంలో ఉంది ఇండియా. తొలి 3 స్థానాలు వచ్చేసి మనకు స్విట్జర్లాండ్, సింగపూర్, హాంకాంగ్ తొలి 3 స్థానాలలో ఉన్నాయి. ఇండియా ప్లేస్ వచ్చేసి 41వ స్థానం. లాస్ట్ క్వశ్చన్. ఇటీవల భారత ఆర్మీ చీఫ్ ఆవిష్కరించిన ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తక రచయిత ఎవరు? రీసెంట్గా ఈ బుక్ ఆవిష్కరించబడిందండి భారత ఆర్మీ చీఫ్ ద్వారా. ఈ బుక్ రాసింది ఎవరంటే మనకు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ఢిల్లియన్. ఇది గుర్తుంచుకోండి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చినటువంటి పుస్తకాలు, రచయితలు, మనకి కంటిన్యూగా క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో ఇవి నేను ఈరోజు మీకు అందించినటువంటి ఇంపార్టెంట్ మరి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.